నిజామాబాద్ జిల్లాలో శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని చారిత్రక నీలకంఠేశ్వర ఆలయం వద్ద పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఉదయం 4 గంటల నుంచే శివభక్తులంతా పెద్ద సంఖ్యలో వచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి ఆలయం నీలకంఠేశ్వర ఆలయం. రెండవ పులకేశి రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయంలో శివుడు స్వయంభుగా వెలిశాడనే చరిత్ర ఉంది. ఇక్కడ ఈ ఆలయంలో ఇవాళ శివరాత్రి సందర్భంగా ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, శివయ్యకు ఎలాంటి పూజలు చేస్తున్నారనే దానిపైన మనతో పాటు ప్రధానమైనటువంటి అర్చకులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇవాళ శివరాత్రి, ఎట్లా పూజలు అందుకుంటాడు? హరశంభో మహాదేవ విశ్వేశామవరలభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ఇందూరు నగరం నందు ఈశాన్య భాగంలో వెలిసినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయము 1400 సంవత్సరాల అతి పురాతనమైనటువంటి ఆలయము. ఈ ఆలయంలో ఈరోజు మహాశివరాత్రిని సందర్భం చేసుకొని ఉదయం 3 గంటల నుండి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా రాత్రి 11:30 లింగోద్భవ నిషి పూజ ఉంటుంది. ఈ నిషి పూజలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి అభిషేకం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అంటే జాగరణకు సంబంధించిన నైట్లో ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి? రాత్రి స్వామివారి జాగరణ సందర్భంగా భజన కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ప్రధానమైనటువంటి ఆలయంగా చెప్పుకోబడే నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది పూర్తిగా షామియానాలు అలాగే క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా తడకలతో ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉండటంతో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చేశారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఏ విధంగా నడుస్తున్నారు సార్? ఇప్పుడైతే నడుస్తుంది, రష్ బాగా జామ్ అవుతుంది, అంత మంచిది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్. మన భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చూడవచ్చు, ఆలయ ప్రాంగణం పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఎండలు కూడా ముదరడంతో భక్తులు ఉదయాన్నే వచ్చి శివుడిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడే నిజామాబాద్. ఏర్పాట్లు బాగున్నాయి? చాలా బాగున్నాయి. అంటే ప్రతిసారి లాగా ఈసారి కూడా చాలా బాగున్నాయి ఏర్పాట్లు. స్పెషాలిటీ ఏంటి? లింగం అంటే నంది ఎప్పుడు ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటారు, అదే మెయిన్ ఇక్కడ స్పెషాలిటీ. భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు, శివయ్యని దర్శించుకుంటున్నారు. నీలకంఠేశ్వర ఆలయంలో ప్రధానంగా ఇక్కడ కోనేరు కూడా చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంటుంది. ఎక్కడికక్కడ అంటే నిజామాబాద్ జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ప్రత్యేకమైనటువంటి ఆలయంగా చెప్పుకునేటువంటి ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మాత్రం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. దాదాపు 1000 సంఖ్యలో ఇక్కడ భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఇవాళ శివరాత్రి కావడంతో నైట్లో కూడా అంటే రాత్రికి కూడా జాగరణకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేపడతారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గల ప్రధానమైనటువంటి ఆలయాలు ఇక్కడ నందిపేటలో పలుగుట్ట శివాలయం ఉంటుంది. అక్కడ అలాగే మల్లారం గుట్టలు కూడా శివాలయం చాలా ఫేమస్గా చెప్పుకుంటారు. ఇక రామేశ్వర్పల్లి బిక్నూరులో రామప్ప శివాలయం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి వచ్చి దర్శించుకుంటారు. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లా శివాలయాలన్నీ శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయని చెప్పవచ్చు. భక్తులకు సంబంధించి ఎండకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తిగా షామియానాలు అలాగే క్యూ లైన్లలో కూడా బారికేట్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఆలయ సిబ్బంది చేసింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.